హాయ్ హలో కొలగూరి 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం. తమిళనాడు అసెంబ్లీ తొలి రోజే రణరంగంగా మారిపోయింది. మాటల యుద్ధాలు చెలరేగాయి. ఒకరిపై ఒకరు మాటల ఈటలను విసురుకున్నారు. తొలిసారిగా ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత విజయ్ గారు బల నిరూపణ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. ఏఐడిఎంకే నిట్ట నిలువుగా చీలిపోవడం వల్ల, అందులోని 30 మంది బేషరత్తుగా మద్దతు ప్రకటించడం వల్ల, బయట నుంచే మద్దతు ప్రకటించడం వల్ల 144 మందితో కనీ విని ఎరుగనటువంటి సంఖ్య 108 నుంచి 118కి రావడానికి, 118 నంబర్ రావడానికి నానా తిప్పలు పడ్డటువంటి దళపతి విజయ్ తొలిసారిగా సునాయాసంగా 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతోన ఆయన విశ్వాసం నుంచి నెగ్గారు. ఇక 5 ఏళ్ల పాటు నిరాడంకంగా ఆయన పాలన కొనసాగబోతోంది. ఇది నంబర్ 1 పాయింట్. రెండవది, ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన వాదోపవాదాలేంటి? విజయ్ లాగానే యువ ప్రతినిధి అయినటువంటి డిఎంకే ప్రతిపక్ష నాయకుడైనటువంటి ఉదయనిధి స్టాలిన్ తన పరుష పదజాలంతో ఏమని మాట్లాడారు, విజయ్ని ఎలా కార్నర్ చేశారు, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైన అంశాలు. ఉదయనిధి తమ ప్రసంగంలో ఆయన ఏమన్నారంటే, విజయ్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అతనికి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 65% మంది ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఉదయనిధి గారు చెప్తున్నారు. ఆయన ఏమన్నారు? 65% మంది ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అలాగే టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల ఓట్లు పడ్డాయన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. విజయ్ గారికి తమపైన తమకే నమ్మకం లేదు కాబట్టే 2 చోట్ల పోటీ చేశారని వ్యంగ్యంగా చురకలంటించారు. అలాగే సనాతన ధర్మాన్ని కట్టడి చేస్తే తప్ప ప్రజల మధ్య విభేదాలు ఆగవు అని ఆయన పిలుపునిచ్చారు. సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేసేయండి, సమాజాన్ని స్థాపించండి, ద్రవిడ కల్చర్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పారు. నిన్ననే ఇంకొక మాట కూడా అన్నారు ఆయన. ఏంటి? తమిళ తల్లికి వందనం అనేటువంటి పాటను ప్రమాణ స్వీకారోత్సవం రోజున వందే మాతరం తర్వాత పాటించడం మాకు నచ్చలేదు. డిఎంకే దీనికి వ్యతిరేకిస్తోంది. తమిళ వాళ్ళ ఆత్మగౌరవం, తమిళ వారి ఆత్మనినాదం, తమిళ భాష ఔన్నత్యం ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాం. ఆ ప్రాతిపదికపైనే, ఆ సిద్ధాంతంపైనే డిఎంకే పార్టీ స్థాపితమైంది, ముందుకెళ్తోంది, ఇన్నాళ్ళు విజయవంతమైంది. కానీ కొత్తగా వచ్చినటువంటి టీవీకే ఆ సంప్రదాయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఇక ముందైనా సరే పట్టించుకుంటే బాగుంటుందని ఉదయనిధి మెత్తగా చురకలంటించారు. దీంతోపాటు ఆయన ఏమన్నారంటే, ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైన మొదటి రోజే ఇక్కడ హార్స్ ట్రేడింగ్ చూస్తున్నాను, గుర్రపు కొనుగోళ్లు చూస్తున్నాను నేను. అంటే ఏంటి అర్థము? ఏఐడిఎంకే నుంచి నిట్ట నిలువుగా చీడిపోయినటువంటి ఒక వర్గపు ఎమ్మెల్యేలను విజయ్ కొనుగోలు చేస్తున్నారు అని తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు ఉదయనిధి గారు. అదే ఆయన అంటున్నారు, టీవీకే హార్స్ రైడింగ్ చేస్తోంది, ఏఐడిఎంకే రెబల్స్ను సీఎం విజయ్ ఎందుకు కలవాలి? సీఎం విజయ్ గారికి ఏఐడిఎంకే రెబల్స్తో ఏం పని ఉంది? వాళ్ళతో కలిసి ఎందుకు సమావేశం కావాలి? వాళ్ళ మద్దతు ఎందుకు కోరాలి? ఇది అనైతికం కదా. ఈ మాత్రం తెలియదా ఆయనకు? రాజకీయాలు ఆయనకు కొత్త, ఆయనకు సీనియారిటీ లేదు. ఆయన రాజకీయాలు ఇప్పుడిప్పుడు అడుగు పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది అని చాలా చాలా హార్ష్గా, ష్రూడ్గా చెప్పారు ఉదయనిధి గారు. సో ఆయన ఏమన్నారంటే, సీఎం ఎక్కడ మద్దతుదారుల కోసం కలవడానికి వెళ్తారో ఆయన కంటే ముందు సోఫాలు వెళుతున్నాయి అని ఇంకొక భయంకరమైన ఆరోపణ చేశారు. అది ఎవరికి అంటే కనుక వీసీకే కార్యాలయం. మొన్న మనం చూసాం, వీసీకే కార్యాలయంలోన సీఎం వస్తున్నారని తెలియక ముందే అక్కడ సోఫాలు వెళ్ళాయి. ఆ దృశ్యాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఉదయనిధి గారు ఏమన్నారంటే, సీఎం గారు మద్దతుదారుల దగ్గరికి వెళుతున్నారు అనగానే ఆయన కంటే ముందుగానే సోఫాలు వెళుతున్నాయి అని నర్మగర్భంగా చెప్పారు. అంటే విజయ్ గారు ఏ స్వచ్ఛంద పాలన అందిస్తానని అన్నారు, ఏ లంచరహిత పాలన నేను అందిస్తానని అన్నారు, ఎలాగ నేను ద్రవిడ పార్టీల కంటే కూడా విభిన్న సంస్కృతులతో నేను ఖచ్చితంగా నాదైన శైలిలో నేను పాలన అందిస్తానన్నటువంటి విజయ్ మొదటి రోజే తప్పటడుగు వేశారా? మొదటి రోజే అడ్డదారి తొక్కారా? మొదటి రోజే ఏఐడిఎంకే మద్దతును కోరడంతో తప్పుటడుగు వేశారా, తప్పు చేశారా అని అందరూ అనుకునేలాగా ఈ స్పీచ్ మొత్తం ఉంది. ఇంతటితో ఆగకుండా
ఈ ప్రారంభం అయిన వెంటనే, ఈ ఉదయనిధి ప్రసంగం పూర్తయిన వెంటనే అక్కడ ఏం చేశారంటే వేలుకు అంటే ఏఐడిఎంకే చీరిక నాయకుడికి అవకాశం ఇచ్చారు స్పీకర్ గారు మాట్లాడడానికి. దానికి పళనిస్వామి వర్గం వారు భగ్గుమన్నారు. వాళ్ళకి ఎలా అవకాశం ఇస్తారు? వాళ్ళు చీరిపోయిన వాళ్ళను మీరు ఎలా గుర్తిస్తారు? వాళ్ళకి ఎలా అవకాశం ఇస్తారు? అసలు వాళ్ళు ఎవరు మద్దతు తెలపడానికి, వాళ్ళను కలవడానికి సీఎం ఎవరు అని చాలా 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 హాట్ కామెంట్ చేశారు. పళని వర్గం వాళ్ళు వాకౌట్ చేశారు. కేవలం సీఎం విజయ్కు నిరసనగా మొదటి రోజే, బల నిరూపణ చేసుకున్న మొదటి రోజే అటు డిఎంకే, ఆ తర్వాత ఏఐడిఎంకే చీరిక వర్గం వాళ్ళు నిరసనతో వాకౌట్ చేశారు. వీటన్నిటి మధ్యలోన ఇంకొక ఆసక్తికరమైన ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే డిఎంకేకు సంబంధించినటువంటి కెప్టెన్ విజయ్ సతీమణి ఆమె మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమని? విజయ్ గారు, మీరు ఎంతో వినూత్నంగా, ఎంతో కొత్తగా మోడర్న్ దృక్పథంతోనూ పాలన సాగిస్తారని అనుకున్నాం. మీరు సెక్యులరిజం పైన చాలా నమ్మకం ఉందని మీరు చెప్పారు చాలా ప్రసంగాల్లో. అయితే మీ సలహాదారుడిగా ఒక జ్యోతిష్ శాస్త్రవేత్తని ఎందుకు నియమించుకున్నారు? ఇది మీకు ఇబ్బంది అనిపించలేదా? ఈ తప్పును మీరు సరిదిద్దుకోవాలని మీకు అనిపించట్లేదా అని చాలా నేరుగా నిలదీశారు. ఇది చూస్తూ ఉంటే ఇది మొదటి రోజు. రానున్న రోజుల్లోన విజయ్కు ఖచ్చితంగా ఆయన పాలన నల్లేరుపై నడక మాత్రం కాదేమో అని మనకందరికీ అనిపించడం ఖాయం. కాకపోతే ఆయనకి ఇప్పుడు మంది మార్బలం బాగా ఉంది. 144 మంది మద్దతు ఉన్నప్పుడు ఆయన ఇంకా దేనికోసం వెనుదిరిగి చూడాల్సిన పని లేదు. తాను అనుకున్న సంక్షేమ కార్యక్రమాలను ఫటాఫటా నిర్వహిస్తూ వెళ్ళిపోవచ్చు. అట్ ది సేమ్ టైం డిఎంకే కూడా ఊరికే ఉండే రకం కాదు. అలాగే చీలిక వర్గం నేత అయినటువంటి పళనిస్వామి కూడా చక్రం తిప్పకుండా ఊరికే ఉండరు. ఈ కోరల మధ్య, ఈ రాజకీయ చక్రాల మధ్య తన్ను తాను విడిపించుకుంటూ ఎలా ప్రగతి పథం వైపు తన టీవీకేను, ఆ తర్వాత తమిళనాడును ముందుకు తీసుకెళ్ళరు అనేదే ఇప్పుడు విజయ్ ముందున్నటువంటి $100 మిలియన్ క్వశ్చన్. దట్స్ ఆల్ యువర్ ఆనర్.